గౌతమ బుద్ధుడు మనకు ఎన్నో బోధనలు నేర్పించారు. అందులో ఒక విధంగా ఏంటంటే, ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది ఏంటిదో తెలుసా? రెండే 2 విషయాలు. గౌతమ బుద్ధుడు మనకిలా చెప్తున్నారు. అతనేం చెప్తున్నారంటే, చేతితో చేసిన సహాయం, అలాగే మాటతో మనసుకు చేసిన గాయం. ఇవి 2 మనకెప్పుడూ గుర్తుండిపోతాయి. మన నిజ జీవితంలో ఈ 2 అనేవి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని గౌతమ బుద్ధుడు చెప్తున్నారు. ఈ 2 విషయాలను కూడా మనం పక్కకు పెట్టలేము. ఇవి జీవితాంతం మన వెన్నంటే ఉంటే మనల్ని వెనక పొడుచుకుంటూ మన మనసులో ప్రశాంతత లేకుండా మనని నిరంతరం క్షీణిస్తూనే మనసుకు చేసిన గాయాల్ని గతంలో మనం బ్రతుకుతూ ఇంకా ఆ గాయాలతోనే మనం జీవిస్తూ ఉంటామని గౌతమ బుద్ధుడు చెప్తున్నారు. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కణిక లాంటిది. ఎందుకంటే దాన్ని అవతల వారి మీదకు విసురుదామనుకుంటాము. అలా చేస్తే అది వారికి కాల్చదు. నీ 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 నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. అలా కోపంలో నీ నోటి నుంచి ఏ మాట పడితే ఆ మాట రాకూడదు. అలా వస్తే ఒకళ్ళని మనం దూరం చేసుకుంటాం గానీ ప్రేమతో దగ్గరగా చేసుకునే వాళ్ళము అవ్వలేము. జీవితాంతం మనం ఉండలేము కూడా. సో, దాన్ని మనం మాట అనేది పదునుగా ఉండకుండా, మాట అనేది మంచిగా చక్కగా ఉండేలాగా మనం చూసుకోవాలి అని గౌతమ బుద్ధుడు తన బోధనలో వివరిస్తున్నారు. మనం పారిపోయేలా చేస్తుంది కాబట్టి ఈ లోపున నీ చెయ్యి మాత్రం తప్పక కాలుతుంది. నీకంటే నీ చెయ్యే నిన్ను కాల్చి పడేస్తుంది. ఇక్కడ అందరూ మారువేషంలో తిరిగేవాళ్ళే. మారువేషంలో తిరుగుతూ నీవు కూడా మారువేషంలో ఉన్న భగవంతుడివే కాబట్టి, మారువేషంలో ఎవరైతే మాస్కులు పెట్టుకొని ఉంటారో, ఇతరుల కష్టాన్ని మనం పట్టించుకోకపోవడంలో ముందుండాలి. ముందుండు. అంటే ఇతరుల కష్టాలను పట్టించుకోవడంలో ముందుండు. అంటే మనం కూడా మారువేషంలో ఉంటున్నాం కాబట్టి, భగవంతుడి లాగానే మనం మారువేషంలో ఇతరుల కష్టాన్ని పట్టించుకోకుండా ఉంటామా? నీకు తోచినంత ఎంతో అంత సహాయం చేయాలని గౌతమ బుద్ధుడు చెప్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,